ఏ క్లాత్, ఏ లైనింగ్ ఎట్లాంటి పర్పస్‌లో వాడతాము, ఏవేవి ఎంత కాస్ట్ ఉంటుంది, ఈ కంప్లీట్‌గా డీటెయిల్‌గా చెప్పాలి కాబట్టి ఈ వీడియో తీసిన. పైపింగ్ మాత్రం ఎక్సలెంట్‌గా ఉంటది. బొటిక్ ఫినిషింగ్ వచ్చినలాగా పైపింగ్ అనేది వస్తదనమాట. రైకా అంటారనమాట. అట్లాంటివి ఈ క్లాత్‌తోనే వాళ్ళు కుట్టించుకుంటారు. ఒక వైపున వచ్చేసి షైనింగ్ ఉంటది. ఇంకొక వైపున షైనింగ్ ఉండదు. సో, ఇదొచ్చేసి కొంచెం బరకలా ఉంటుంది. ఇదొచ్చేసి చాలా మెత్తగా ఉంటదనమాట. పెద్ద పన్న, చిన్న పన్న. ఇగోండి ఇంతే ఉంటుంది పన్న. ఇగోండి ఈ చివరి నుంచి ఇంత. పెద్ద పన్న అనమాట ఇది. సమ్మర్‌లో మాత్రం ఈ క్లాత్ బాగా మండుతది ఒళ్ళంతా గూడా. పెద్ద మిషన్ గాని, ఇండస్ట్రియల్ మిషన్ ఉంటే పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండదు కుట్టొచ్చు. చిన్న సైజ్ మిషన్ ఉన్న వాళ్ళకి మాత్రం చాలా వరకు సాగిపోతుంటది. 2 క్లాతులు మెత్తగుంటాయి గాబట్టి. హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు వెదర్ టైలర్స్. ఈరోజు వీడియో వచ్చేసి చాలామంది అడుగుతున్నారండి. లైనింగ్ క్లాతులని ఏ క్లాత్ ఏ పర్పస్‌లో వాడతాము? ఒకసారి క్లియర్‌గా చెప్పండి అని జెప్పి. అయితే లైనింగ్ గురించి ఇంతకుముందు క్లాస్ ఒకసారి ఛానెల్‌లో చెప్పినండి నేను. లైనింగ్‌ని మనం ఎలా సెలక్షన్ జేసుకోవాలి? అసలు ఎట్లాంటి బ్లౌజులకి ఎట్లాంటి లైనింగ్ వేస్తాము? ఆ సెలెక్ట్ జేసుకున్న లైనింగ్‌ని మనం ఎట్లా వాష్ జేయాలి? ఎట్లా దాన్ని ఐరన్ జేసుకోవాలి? అదంతా గూడా క్లియర్‌గా ఒక వీడియో చేషిన. అది చాలామంది కామెంట్స్‌లో అడుగుతుంటే నేను చెప్తున్నాను. ఒకసారి సెర్చ్ చేయండి. యూట్యూబ్‌లో ఉంటుంది మన వీడియో అని జెప్పి. అయితే ఇంకా డౌట్ ఏందంటే పైపింగ్ ఎయడానికి గూడా క్లాతులుంటాయి గదా! సో, వాటన్నిటి గురించి ఒకసారి చెప్పండి అని జెప్పి. సో, ఇప్పుడు ఈ వీడియోలో మీకు బ్లౌజులకి ఎట్లాంటి లైనింగ్ వాడతాము? అంటే ఒక్కొక్క రకమైన బ్లౌజ్ పీసులకి ఒక్కొక్క రకమైన లైనింగ్ మనం వాడతామనమాట. అంటే బ్లౌజు క్లాత్‌ని బట్టి. తర్వాత లాంగ్ ఫ్రాక్సు, చిన్న పిల్లలవి ఫ్రాక్స్ అట్లా డిజైన్ చేసేటప్పుడు బాటమ్ పార్ట్ కోసం ఏ విధంగా లైనింగ్ వాడతాం? పైపింగ్‌కి ఎట్లాంటిది వాడతాము? తీసుకున్న లైనింగు ఎట్లాంటిదుంటే మనం వాష్ జేయాలి? ఎట్లాంటిదుంటే వాష్ చేయనవసరం లేదు. ఇవన్నీ గూడా డీటెయిల్‌గా చెప్తాను మీకు. అయితే ఆల్రెడీ మన ఛానల్ స్టార్టింగ్ నుంచి ఫాలో అయ్యేవాళ్ళు ఆ వీడియో చూసుంటారు. రీసెంట్‌గా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అయితే ఆ యూట్యూబ్‌లో కొంచెం అది సెర్చ్ చేయడం గూడా ఇబ్బందిగుందేమో. మరి కామెంట్స్‌లో ఎక్కువ మట్టుకు అడుగుతుర్రు కాబట్టి ఈ వీడియో చేస్తున్నా. సో, ఫస్టొచ్చేసి మనకు బ్లౌజ్ పీసుల వరకైతే చూద్దామండి. బ్లౌజ్ పీసులకి ఎట్లాంటి క్లాతులు వాడాలి లైనింగ్ పీస్ అనేది చెప్తాను. ఇప్పుడు ఇదొచ్చేసి మీకందరు గూడా తెలుసు. అంటే మీరు షాప్‌లోకెళ్ళి లైనింగ్ కొనుక్కొచ్చేటప్పుడు ఇట్లా ఒక తాన్‌లాగా ఉంటుంది. చుట్టి ఉంటుంది ఇట్లా. ఇట్లా చుట్టి ఉన్న ఈ క్లాత్‌లో నుంచి మనకు ఇది కొలిచి మనకు క్లాత్ అనేది కట్ జేసి ఇస్తారు. ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది. ఇట్లా. ఇట్లా తీసి మనకు ఎంత గావాలి అంటే అంత కట్ జేసి ఇస్తారు. ఇదేంటి మనకు 100% ప్యూర్ కాటన్. అంటే దీంట్లో సిల్క్ మిక్సింగ్ అనేది ఉండదు. కంప్లీట్‌గా ప్యూర్ కాటన్ ఉంటుందనమాట. అంటే కొన్ని కంపెనీల బట్టి దాంట్లో సిల్క్ కూడా మిక్సింగ్ చేసి ఉంటారు. బట్ చాలా మట్టుకైతే 100% ప్యూర్ కాటనే ఉంటుంది. సో, దీన్నేం జేస్తామంటే మనకు 80 సెంటీమీటర్స్ గాని, హాఫ్ మీటర్ గాని, పావు మీటర్ గాని, 1 మీటర్ గాని ఎంత గావాలి అంటే అంత దీంట్లో నుంచి కొలిచి కట్ జేసి ఇస్తారు మనకు. ఇది మనం ఎట్లాంటి బ్లౌజులకు వాడతాము అంటే రెగ్యులర్‌గా యూజ్ చేసే బ్లౌజులు ఏవైతే క్రేప్ శారీస్ ఉంటాయో వాటికి వాడొచ్చు. మగ్గం వర్క్ వేసిన బ్లౌజ్ పీసులు ఏవైతే స్టిచ్ చేస్తామో దానికి వాడొచ్చు. ఎంబ్రాయిడింగ్ వర్కేసిన బ్లౌజ్ పీసులకి వాడొచ్చు. తర్వాత కిడ్స్ వేర్ ఏదైతే స్టిచ్ చేస్తామో వాళ్ళకి బాడీ పార్ట్‌కి, అదే విధంగా బాగా చిన్న పిల్లలు 1 ఇయర్ బేబీ అట్లాంటి వాళ్ళకు బాటమ్ పార్ట్‌కి కూడా సేమ్ ఇదే క్లాత్ వాడాల్సుంటది. ఎందుకంటే 100% ప్యూర్ కాటన్ ఉంటది కాబట్టి, ఇది బాడీకి చలువ చేస్తది. ప్లస్ ఏందంటే క్లాత్ కూడా చాలా మెత్తగుంటదనమాట. దూదిలాగుంటది. సో, ఆ పర్పస్‌లో దీన్ని వాడతాం. అయితే దీన్నొచ్చేసి ఖచ్చితంగా వాటర్‌లో 10, 15 నిమిషాలు వాటర్‌లో నానబెట్టాలి. తర్వాత గట్టిగా పిండేయాలి. చాలామంది ఏందంటే వాటర్‌లో దీన్ని కట్ జేసి ఇస్తారు గదా! ఇట్లా. ఇదిగోండి ఈ విధంగా కట్ జేసి ఇచ్చిన తర్వాత, దీన్ని కరెక్ట్‌గా ఇదిగోండి ఈ విధంగా ఇలా కరెక్ట్‌గా మడత బెట్టి నీళ్ళలో నానేస్తారు. తర్వాత దీన్ని ఇట్లానే తీసి బయట ఆరేస్తారు. అట్లనే తీసుకొచ్చి దీన్ని కటింగ్ అనేది చేస్తారండి. ఏందంటే క్రాసులు పోతాయేమో, ఇదంతా తేడా వేడి అయిపోతదనే కన్‌ఫ్యూజన్ అవి. సో, అట్లా ఏం అవసరం లేదండి. ఈ క్లాత్‌ని మనం ఎట్లా పడితే అట్లా నీళ్ళల్లో నానబెట్టి 10 నిమిషాలు గట్టిగా పిండేసి దీన్ని ఆరేయాలి. మొత్తం ఆరిన తర్వాత దీన్ని ఇద్దరు కలిసి, ఇద్దరు గాని లేదంటే ఒక్కలైనా గూడా మొత్తం గూడా క్రాసులన్నీ లాగాలి దీన్ని. క్రాసులు మొత్తం లాగేసి అప్పుడు దాన్ని ఐరన్ జేసుకోవాలి. ఆ తర్వాతనే ఈ క్లాత్ అనేది వాడాలనమాట. ఎప్పుడైతే ఈ క్లాత్‌ని గట్టిగా లాగుతామో దీనిలో ఉన్న లింట్ అంతా గూడా పోతుంది. క్లాత్ చాలా మెత్తబడతది. అప్పుడు మళ్ళీ స్టీమ్ ఐరన్ ఒకసారి చేసుకొని దీన్ని బ్లౌజ్‌కి మనం లైనింగ్ కింద వాడుకోవచ్చు. సో, దీన్ని వాటర్‌లో ఎట్లా అద్దాలి? ఎట్లా ఇద్దరు కలిసి లాగాలంటే ఎట్లా? ఒక్కళ్ళే ఉంటే దీన్ని ఎట్లా లాగాలి? అంచులంటే కోరంచులు ఎక్కువ ఇదేంది మనకు హెచ్చు తగ్గులనేవి ఎక్కువ వేస్ట్ క్లాత్ అవ్వకుండా.
అనే దానికోసం ఇంతకుముందు ఒక వీడియో చేసిన. మీకు దొరకట్లేదు. నేను యూట్యూబ్ ఆ వీడియో లింకు ఈ వీడియో ఎండ్ అయిన తర్వాత లాస్ట్‌లో ప్లే చేస్తాను. అక్కడ దాని పైన ట్యాప్ చేసి మీరు చూడండి. ఈ తాన్‌లో తీసుకున్న క్లాత్‌ని మనం ఎట్లా అద్దేయాలి, ఎట్లా ఆరేసి ఐరన్ చేసుకోవాలి అని చెప్పి. సో, ఇది ఆ పర్పస్‌లో వాడతాం. అన్ని బ్లౌజులకి ఎట్లాంటి రకమైన బ్లౌజులకు గూడా ఈ క్లాత్ వాడొచ్చు. 100% కాటన్ ఉంటుందిది. సిల్క్ మిక్సింగ్ అయితే ఉండదు. ఇది మనకు ఈ విధంగా తాన్‌లో దొరుకుతదండి. ఇది పీసులు వైస్‌గా దొరకదు మళ్ళీ మనకి. ఇది మొత్తం తాన్‌లో వస్తుంది. ఇప్పుడు ఇది పక్కన పెట్టిద్దాం. తర్వాతొచ్చేసి మనకు పీసుల వైస్‌గా 80 సెంటీమీటర్స్, 1 మీటర్ అని చెప్పేసి పీసుల వైస్‌గా దొరుకుతాయి. ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు 80 సెంటీమీటర్స్ చాలా కంపెనీస్ ఉంటాయి దీంట్లో. ఇదిగోండి ఇట్లా ఉంటుంది. మడత పెట్టి వస్తదనమాట ఈ పీసు. ఇట్లా. సో, ఈ పీస్ వచ్చేసి ఏం చేస్తామంటే మనము వాటర్‌లో డిప్ జేసి, ఎండలో ఆరబెట్టి, ఐరన్ జేసినా ఈ క్లాత్ ఇంతే ఉంటది. ఏదో కొద్దిగా తెలియనంత షింక్ అవుతదంతే. ఒకవేళ లేదు అంటే డైరెక్ట్‌గా దీన్ని ఒకసారి స్టీమ్ ఐరన్ చేసుకొని, కటింగ్ చేసేసుకొని బ్లౌజ్‌కి అటాచ్ చేసుకోవచ్చు. ఆ విధంగా ఉంటుంది. అంటే ఏంటంటే, ఇప్పుడు ఈ తాన్‌లో తీసుకున్న పీస్ వచ్చేసి 100% ఫుల్ కాటన్ ఉంటుంది. దీంట్లో సిల్క్ మిక్సింగ్ ఉండదు. అయితే ఈ క్లాత్ వచ్చేసి ఇప్పుడు ఏదైతే 80 సెంటీమీటర్స్ ఉందో ఈ క్లాత్, ఇక్కడ 1 మీటర్ అని చెప్పేసి ఏదైతే పీస్ ఉంటుందో ఈ క్లాత్. ఇవి వచ్చేసి పీసుల్లో మనకు దొరుకుతాయి. ఇదిగోండి ఇట్లా. ఇదొచ్చి 80 సెంటీమీటర్స్, ఇదొచ్చేసి 1 మీటర్. ఇట్లా పీసుల వైస్‌గా దొరుకుతాయి. అయితే దీన్నొచ్చి మనం వాటర్‌లో డిప్ జేస్తామా, డిప్ జేయమా అనేది మన చాయిస్. దీన్ని వాటర్‌లో డిప్ జేసినా, డిప్ జేయకున్నా బ్లౌజ్‌కి వాడుకోవచ్చు. కానీ వాటర్‌లో డిప్ జేసి, తర్వాత దీన్ని ఎండలో ఆరబెట్టి ఐరన్ జేసిన తర్వాతయితే మీరు నార్మల్ ఐరన్ జేసుకొని వాడుకోవచ్చు. కానీ దీన్ని డైరెక్ట్‌గా తీసుకొచ్చి వాటర్‌లో డిప్ జేయకుండా గనక మీరు వాడాలి అనుకుంటే దీన్ని స్టీమ్ ఐరన్ జేయాలి. మీకు స్టీమ్ ఐరన్ గూడా ఎట్లా జేయాలనో ఆ వీడియోలో ఉంది. వీడియో ఇస్తానని చెప్పినా గదా! లాస్ట్‌లో ఆ వీడియోలో స్టీమ్ ఐరన్ ఎట్లా జేయాలనేది గూడా ఉంది. దాంట్లో చూడండి మీరు. అయితే స్టీమ్ ఐరన్ జేస్తే ఏమవుతదంటే ఇది కొంచెం ఇదంతా గూడా అంటే ఇప్పుడు ఈ మడతలన్నీ నీట్‌గా అయిపోతాయి. తర్వాత దీంట్లో మనకి 70% కాటన్ ఉంటుంది. 30% సిల్క్ ఉంటుంది. ఇప్పుడు ఈ క్లాత్ ఏదైతే ఉంటుందో ఈ క్లాత్ తాన్‌లో తీసుకున్న క్లాత్ 100% ఫుల్ కాటన్ ఉంటుంది గదా! అయితే దీంట్లో వచ్చేసి 70% కాటన్ ఉంటుంది. 30% సిల్క్ ఉంటుంది. సో, మనకొక్కసారి స్టీమ్ ఐరన్ జేసేసరికి, మీరు వాటర్‌లో డిప్ జేసి, ఆరబెట్టి ఐరన్ జేస్తే అది ఏ పొజిషన్‌కొస్తుందో, డైరెక్ట్‌గా దీన్ని తెచ్చి ఒక్కసారి స్టీమ్ ఐరన్ జేస్తే అదే లెవెల్‌కొచ్చేస్తది. ఏదో లైట్‌గా మనకు తెలవకుండా షింక్ అవుతది అంతే. సో, దీన్ని మనం డైరెక్ట్‌గా బ్లౌజ్‌కి వాడుకోవచ్చు. ఇవి మనకు పీసులో దొరుకుతాయండి. అయితే తాన్‌లో గూడా దొరుకుతాయి ఈ పీసెస్. కాకపోతే ఏందంటే, ఈ పీసులు మాత్రం తాన్‌లో ఎక్కువ మట్టుకు ఎవరు గూడా తీసుకోరు. ఇట్లా పీసుల వైస్‌గానే తీసుకుంటారు. కానీ ఈ ఫుల్ 100% కాటన్ పీస్ ఏదైతే ఉంటదో, ఇది మనకు పీసుల వైస్‌గా దొరకదు. ఖచ్చితంగా తాన్‌లో నుంచే తీసుకోవాల్సుంటది. ఓకేనా? అయితే ఇప్పుడు ఈ 1 మీటర్ పీసు, 80 సెంటీమీటర్స్ ఈ కట్ పీసు ఏ బ్లౌజులకు వాడతామంటే ఇది గూడా అంతేనండి. మగ్గం బ్లౌజు, ఎంబ్రాయిడరీ బ్లౌజు, డైలీ వేర్ బ్లౌజెసు, కిడ్స్ వేర్‌కి, బాడీ పార్ట్‌కి, లెహంగా పార్ట్‌కి ప్రతి ఒక్క దానికి గూడా ఇది వాడుకోవచ్చు. ఎందుకంటే దీనిలో 70% కాటన్ ఉంటుంది. 30% మాత్రమే సిల్క్ ఉంటుంది గాబట్టి పెద్దగా ప్రాబ్లమ్ ఏముండదు. బ్లౌజులకు వాడుకోవచ్చు. అయితే ఇంకొక నా సజెషన్ ఏంది అంటే క్రేప్ శారీస్ ఒస్తాయి. క్రేప్ శారీ బ్లౌజ్ పీసులు అంటే బాగా జారిపోతాయి. జార్జెట్ శారీస్ ఒస్తాయి గదా! డైలీ వేసుకునే శారీసు. వీటి బ్లౌజ్ పీసులు చాలా పల్చగుంటాయి. ఇట్లా మొత్తం మెత్తగుంటాయన్నమాట. సో, వాటినేం జేస్తామంటే అది అప్పటికే చాలా మెత్తగుంటది. జారిపోయే టైప్‌లో ఉంటది. అట్లాంటి వాటికి మీరు ఈ క్లాత్ అనేది యూజ్ జేసుకుంటే, ఈ క్లాత్ అనేది కొంచెం స్టిఫ్‌గుంటది గాబట్టి, ఏదైతే బ్లౌజ్ పీసు మెత్తగుంటుందో ఆ క్లాత్ కొంచెం సాగకుండా ఈజీగా మనం కుట్టొచ్చు. అంటే అట్లా క్రేప్ సారీ బ్లౌజ్ పీసెస్‌కి ఈ తాన్‌లో ఉన్న పీస్‌ని వాడినామనుకోండి, కొత్తగా నేర్చుకునేటప్పుడు గాని, కొత్తగా టైలరింగ్ జేసే వాళ్ళకి ఏమవుతదంటే, ఇది మెత్తగయిపోతది వాటర్‌లో డిప్ జేసేసరికి. తర్వాత క్రేప్ సారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ గూడా చాలా మెత్తగుంటది. ఈ 2 గూడా మెత్తగుండేసరికి కుట్టేటప్పుడు చాలా ఇబ్బందవుతది. అది కొంచెం పెద్ద మిషన్ గాని, ఇండస్ట్రియల్ మిషన్ ఉంటే పెద్ద ప్రాబ్లమ్ ఏముండదు కుట్టొచ్చు. చిన్న సైజ్ మిషన్ ఉన్న వాళ్ళకి మాత్రం చాలా వరకు సాగిపోతుంటది. 2 క్లాతులు మెత్తగుంటాయి గాబట్టి. సో బాగా డైలీ వేసుకునే జార్జెట్ సారీ బ్లౌజ్ పీసులకి మీరు ఈ పీసెస్ అనేది ప్రిఫర్ జేసుకోండి. ఇది కొంచెం 30% సిల్క్ మిక్సింగ్ ఉంటుంది గాబట్టి కొంచెం స్టిఫ్‌గా ఉంటదనమాట. దీనికంటే కూడా కొంచెం స్టిఫ్‌గా ఉంటుంది. సో, మీరు బ్లౌజ్ పీస్‌లకు కుట్టేటప్పుడు ఏందంటే సాగకుండా నిదానంగా మీరు చిన్న సైజు మిషన్ ఉన్నా గూడా సాగకుండా కుట్టొచ్చు. ఆ పర్పస్‌లో ఈ పీసులనేవి మీకు చాలా బాగా యూజ్ అవుతాయి. సో, ఈ పీసులనొచ్చేసి అన్ని బ్లౌజులకు వాడుకోవచ్చు. పెద్దవాళ్ళ బ్లౌజులు, పిల్లల బ్లౌజులు, లాంగ్ ఫ్రాక్స్‌కి, బాడీకి, తర్వాత చిన్న తొట్టెల బ్లౌజులు, తొట్టెల పిల్లలకి
పరికిణీలు కుడతాం పట్లంగాలు. వాటికి బాటమ్ పార్ట్ పైనుంచి కింద వరకు మొత్తం కూడా ఈ పీసులు వేసుకోవచ్చు. ఇది మెత్త ఉంటది. చాలా బావుంటది. ఏ ప్రాబ్లమ్ ఉండదు. కుట్టే వాళ్ళకి చాలా ఈజీ ఉంటది దీనితోని. సో, ఇప్పుడు మనకి ఇది వాటర్‌లో డిప్ జేయాల్సిన పని కూడా లేదు. మీరు రెగ్యులర్‌గా మన ఛానెల్‌లో చూస్తారు గదా! నేను ప్రతిసారి గూడా ఇదిగోండి ఇదే వాడతాను. కస్టమర్ బ్లౌజెస్ కుట్టడానికి గూడా ఇదే వాడతాను నేను. డైరెక్ట్ తీసుకొచ్చి ఒకసారి స్టీమ్ ఐరన్ జేసేసి మొత్తం నేను బ్లౌజ్ అనేది స్టిచ్ జేస్తాను. ఇది చాలా తక్కువ. మగ్గం బ్లౌజులు, ఎంబ్రాయిడరీ బ్లౌజులు ఉంటాయి గదా! వాటికి మాత్రమే నేను ఇవి వాడతాను. రెగ్యులర్‌గా వేసుకునే వాటికి మాత్రం ఇవే వాడతాను నేను. సో, ఇది కొంచెం కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి గావచ్చు, అప్పుడప్పుడే టైలరింగ్‌లోకొస్తున్న వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతదనమాట. సో, ఈ లైనింగ్ వరకొచ్చేసి బ్లౌజులకి ఏ క్లాత్ ఎట్లా వాడాలని చెప్పిన. అయితే ఇది మాత్రం ఖచ్చితంగా వాటర్‌లో 15 నిమిషాలు నానబెట్టి, దీన్ని ఎండలో ఆరబెట్టి ఇద్దరు కలిసి లాగి దీన్ని ఐరన్ జేసుకోవాల్సుంటదండి. ఆ వీడియో చూడండి మీకు క్లియర్‌గా అర్థమవుతది. ఇప్పుడు బాడీ పార్ట్ వరకి కాటన్ లైనింగ్. 2 గూడా కాటన్ లైనింగే అంటాం. ఇది కాటన్ ఫుల్ కాటన్ ఉంటుంది. ఇది 30% సిల్క్ మిక్సింగ్ ఉంటుంది. కానీ మనం కాటన్ లెక్కనే తీసుకుంటాం. వాళ్ళ షాప్ దగ్గరికెళ్ళినప్పుడు కాటన్ పీసులని జెప్తే ఇవే ఇస్తారనమాట. సో, బ్లౌజులకొచ్చేసరికి వాడుకోవాల్సిన క్లాతులు ఇవి లైనింగ్‌లో. ప్లస్ ఏది వాష్ జేయాలి, ఏది వాష్ జేయొద్దు ఇవంతా గూడా క్లియర్‌గా చెప్పిన. ఇది పక్కన పెట్టేద్దాం. తర్వాతొచ్చేసి మనకు లాంగ్ ఫ్రాక్సు, తర్వాత ఒక్కొక్కసారి పంజాబీ డ్రెస్సులు ఏముంటాయంటే సింథటిక్ క్లాతులు పంజాబీ డ్రెస్సులు తెచ్చుకుంటారు చాలామంది. పంజాబీ డ్రెస్సుల కోసం క్లాత్ కాటన్‌ది వాడుకుంటారు సమ్మర్‌లో. నార్మల్‌గా డైలీ వేర్‌కొచ్చి సింథటిక్ క్లాతులు ఎక్కువ మట్టుకు యూజ్ జేస్తారు. అది కొంచెం పాలిస్టర్ టైప్‌లో ఉంటుంది. అట్లా సింథటిక్ పంజాబీ డ్రెస్‌లకు గాని, లాంగ్ ఫ్రాక్స్‌కి కింద బాడీ పార్ట్‌కొచ్చి ఈ కాటన్ లైనింగ్ వాడతాం. కింద బాటమ్ క్లాత్ కుచ్చులు పెట్టడం, అంబ్రెల్లా కట్ జేయడం అట్లాంటి వాటికొచ్చేసి మనకు పాలిస్టర్ క్లాత్ అనేది యూజ్ జేస్తాం. సో, పాలిస్టర్ క్లాత్‌లో గూడా మళ్ళీ 2 రకాలుంటాయి. ఇదిగోండి ఇప్పుడు మీకు పాలిస్టర్ వరకైతే చూపిస్తాను. ఇదొచ్చేసి మనకు పెద్ద పన్నా. పాలిస్టర్‌లోనే పెద్ద పన్నా అండి ఇది. అయితే ఈ పెద్ద పన్నా వచ్చేసి మనకు దాదాపు మార్కెట్‌లో అయితే రూ. 40కి మీటర్ ఉంటుంది. 40, 38, 35 ఒక్కొక్క షాప్‌లో ఒక్కొక్కలాగా ఇస్తారు. ఇది నేను మీషోలో పర్చేజ్ చేస్తాను ఎప్పటికి కరెక్ట్‌గా కలర్ చూసుకొని. ఎందుకంటే మీషోలో కొంచెం తక్కువ కాస్ట్‌కొస్తుంది. కాకపోతే 1 మీటర్, 2 మీటర్ తీసుకోవడానికి ఉండదు. మినిమమ్ 5 మీటర్లు తీసుకోవాలి. ఆ టైప్‌లో ఉంటుంది ఇది. ఇది పెద్ద పన్నా. చాలా మెత్తగుంటది క్లాతు. ఎంత మెత్తగుంటదంటే ఇది పాలిస్టర్‌దే కానీ ఏమాత్రం మండదండి. ఒళ్ళు మండదు. ఎందుకంటే సమ్మర్‌లో గూడా ఈ క్లాత్ మనము ఏమాత్రం మనకు స్కిన్‌కి డిస్టర్బెన్స్ అవ్వదు. చాలా మెత్తగుంటది. ఇంకోటొచ్చి దీనిలోనే మనకు ఇదిగోండి ఇట్లా ఉంటది. ఇదొచ్చేసి మనకు మామూలుగా రెగ్యులర్‌గా బయట షాపుల్లో దొరుకుతుంది. ఇది రూ. 25 ఒక్కొక్క షాప్‌లో రూ. 20 కూడా మీటర్ ఇస్తారు. ఇదొచ్చేసి ఏ విధంగా ఉంటుందంటే కొంచెం బరకలాగుంటది. ఇది గూడా పాలిస్టర్‌దే. ఇది పాలిస్టర్‌దే. ఇది గూడా పాలిస్టర్‌దే. ఇది కొంచెం బరక బరక ఉంటదండి. బాడీకి కొంచెం వేడి చేస్తది. సమ్మర్‌లో మాత్రం ఈ క్లాత్ బాగా మండుతది ఒళ్ళంతా గూడా. సో, ఈ క్లాతులొచ్చేసి మనకు దేనికి వాడతామంటే ఇందాక చెప్పినాను గదా! కింద బాటమ్ పార్ట్ లాంగ్ ఫ్రాక్స్ అట్లా డిజైన్ చేసేటప్పుడు కింద కుచ్చులు పెట్టడానికి లైనింగ్ ఏదైతే వాడతామో దానికి, అంబ్రెల్లా కట్ జేయడానికి వాటన్నిటికి గూడా ఈ పీస్ అనేది వాడతాం. కాకపోతే ఈ పీస్ వచ్చేసి చిన్న పన్నా ఉంటది. పెద్ద పన్నా ఉండదు. మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇదిగోండి. ఇది ఇంతే పన్నా ఇంతే ఇంకా. ఇదిగోండి ఇంతే ఉంటుంది పన్నా. కానీ ఇప్పుడు ఈ పెద్ద పన్నా ఏదైతే ఉంటదో ఇది చాలా పెద్దగుంటది. ఇదిగోండి. కనబడుతుందిగా మీకు? ఇదిగోండి. ఈ చివరి నుంచి ఇంత. పెద్ద పన్నా అన్నమాట ఇది. సో, మనకు పెద్ద పన్నా, చిన్న పన్నా అన్నట్టుగా 2 ఉంటాయి. ప్లస్ ఈ పెద్ద పన్నా వచ్చే క్లాతు చాలా మెత్తగుంటది. పాలిస్టర్ క్లాత్ అయినా గూడా చాలా మెత్తగుంటది. దాదాపు కాటన్ లాగానే ఉంటదండి. కొంచెం చలువగానే ఉంటది. ఈ క్లాత్ వచ్చేసి ఏందంటే కొంచెం వేడి చేస్తదన్నమాట బాడీకి. సో, ఇది చిన్న పన్నా ఉంటుంది. ఇది కొంచెం బరకలాగా ఉంటుందండి. ఇది మనకు దాదాపు తక్కువ రేటే రూ. 20, రూ. 25 అట్లా ఉంటది. ఇది మార్కెట్‌లో రూ. 50, రూ. 40 అమ్ముతారు. ఆన్‌లైన్‌లో కొంచెం తక్కువ కాస్టే ఉంటది. సో, ఈ క్లాత్‌లొచ్చేసి ఆ విధంగా వాడతాం. బాటమ్ పార్ట్ కింద బాడీ పార్ట్ కోసం కాటన్‌ది వాడతాం. కింద క్లాత్ మొత్తానికి ఇది వాడతాం. అయితే చిన్న పిల్లలుంటారు గదండీ! 1 ఇయర్ బేబీ లోపల 1 ఇయర్, 2 ఇయర్స్ అంతకంటే లోపల పిల్లలకి ఇవన్నీ వాడొద్దు. పైన బాడీకి కింద మొత్తానికి ఇవే పీసెస్ వాడాలి. వాళ్ళకి మెత్తగుంటదనమాట. ఇవి కొంచెం మండుతాయి. ఎంతో కొంత మండుతాయి గాబట్టి ఇవి పిల్లలకు వాడొద్దు. పెద్దవాళ్ళకైతే ఈ విధంగా వాడతాం. సో, ఇదొచ్చేసి కొంచెం బరకలా ఉంటుంది. ఇదొచ్చేసి చాలా మెత్తగుంటదనమాట. పెద్ద పన్న, చిన్న పన్న. ఇది 20, రూ. 25 ఉంటుంది. ఇది రూ. 30 నుంచి 40 వరకు ఉంటుంది. ఇంగ ఒక్కొక్క షాప్‌లో ఒక్కొక్కలాగా ఇస్తారు. ఇది మనకు లైనింగ్‌లోనే పాలిస్టర్ లైనింగ్. ఓకేనా? ఇక్కడ వరకి. ఇదేది మనకు బాటమ్ పార్ట్‌కి యూజ్ చేసేది. తర్వాత ఇప్పుడు ఇదొచ్చేసి మనకు షాటిన్ లైనింగ్ అంటాం. అంటే షాటిన్ లైనింగ్ అంటే ఇదేంటి అంటే, ఇది మనకు నెట్ క్లాతులుంటాయి గదండీ! నెట్ క్లాతులతోని ఏదైనా డిజైన్ జేయాలి, లాంగ్ ఫ్రాక్స్ ఏవైనా కుట్టాలి అన్నప్పుడు, నెట్ క్లాత్ లోపల డైరెక్ట్‌గా ఈ పాలిస్టర్ లైనింగ్ బెట్టకుండా,
ఈ ఏది ఇది షైనింగ్ క్లాత్ అనమాట ఇది. కొంచెం షైన్ అవుతది ఇది. ఈ షైనింగ్ క్లాత్ అనేది యూజ్ చేస్తాం. ఇది కొంచెం మందంగా ఉంటది. ఇదిగోండి ఈ విధంగా కొంచెం మందంగా ఉంటదనమాట ఈ క్లాతు. ఒక వైపున వచ్చేసి షైనింగ్ ఉంటది. ఇంకొక వైపున షైనింగ్ ఉండదు. సో, ఈ షైనింగ్ ఉండే క్లాత్ అనేది మనకు బయటికి కనిపించేలాగా అంటే నెట్ క్లాత్ ఏదైతో దానికి ఫస్ట్ ఇది వాడాలి. దీని లోపల మళ్ళీ ఈ క్లాత్ అనేది వాడతాం. సో, ఇదొచ్చేసి మనకు షైనింగ్ క్లాత్ అండి. ఇది మనకు మార్కెట్‌లో ఇది కూడా రూ. 100 మీటర్ ఉంటది. ఒక్కొక్క షాప్‌లో ఒక్కొక్కలాగా ఇస్తారు. మాక్సిమం అయితే రూ. 100 వరకు అట్లా మీటర్ అయితే దొరుకుతదనమాట. ఇది మనకు నెట్ క్లాత్‌లకు వాడతాం. ఇది కూడా ఒక రకమైన పాలిస్టరే అన్నమాట. ఓకేనా? ఇదొచ్చేసి మనకు బాటమ్ క్లాత్‌లకి వాడాల్సిన లైనింగ్ పీసులు. ఇప్పుడు వీటి వరకు పక్కన పెట్టేసుకుంటే, చాలా మంది దీని గురించి నేను ఎన్నో సార్లు చెప్పిన పైపింగ్ కోసం ఎట్లాంటి క్లాతులు వాడాలి అని చాలా వరకు అడుగుతున్నారు. అయితే కొంతమంది నేను చూసిన నాకు కుట్టిన వాళ్ళు ఫోటోస్ పెడతారు గదా! ఈ కాటన్ లైనింగ్ ఏదైతే ఉంటుందో బాడీకి వేసిన లైనింగు, ఈ కాటన్ లైనింగే కొంచెం క్రాస్ కట్ చేసి దీన్ని పైపింగ్ కోసం వాడుతున్నారండి. అయితే ఈ క్లాత్‌ని మీరు వాటర్‌లో అద్దేసినా సరే, ఎంత సాగకుండా చేసినా ఈ క్లాత్‌లను పైపింగ్ కోసం వాడొద్దు. ఇదేమవుతదంటే డల్ అయిపోతది. పైపింగ్ అనే పీస్ ఎప్పటికి గూడా షైనింగ్‌తో ఉండాలి. కలర్ అనేది షేడ్ అవ్వద్దు. ఫేడ్ ఔట్ అవ్వద్దు. అందుకోసం ఈ కాటన్ పీసులని మనం బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత కొంచెం క్రాస్ పీసులు కట్ చేసి పైపింగ్ కోసం ఎట్టి పరిస్థితుల్లో వాడొద్దు. మెడ పట్టీలు వేయడానికి వాడొచ్చు. అయితే పైపింగ్ కోసం ఎట్లాంటి క్లాతులు వాడతామంటే చాలా రకాల క్లాతులుంటాయి. మీకు మార్కెట్‌లో కోర్ పాలిస్టర్ అని ఉంటుంది. ఇదిగోండి ఇప్పుడు ఇది కోర్ పాలిస్టర్‌ది. ఈ కోర్ పాలిస్టర్ ఏ విధంగా ఉంటదంటే, ఇప్పుడు ఇందాకనే చెప్పిన విధంగా ఇప్పుడు దానిలో పీస్ ఏది 100% ఫుల్ కాటన్ ఉంటుంది. సిల్క్ మిక్సింగ్ ఉండదు. ఇప్పుడు ఈ పీసులు మనకు బ్లౌజ్ కోసం కట్ పీసులు ఏవైతే ఉంటాయో లైనింగ్, ఇది 70% కాటన్ ఉంటుంది. 30% సిల్క్ మిక్సింగ్ ఉంటుంది. సో, ఇది కూడా మన బ్లౌజులకు వాడుకోవచ్చు. ఇదైతే మొత్తం కంప్లీట్‌గా పాలిస్టర్. దీంట్లో కాటన్ మిక్సింగ్ ఉండదింకా. అయితే ఇదే విధంగా ఉంటదంటే 80% పాలిస్టర్ ఉంటుంది. 20% కాటన్ ఉంటుంది. ఓకేనా? 80% మొత్తం కూడా పాలిస్టర్ అన్నమాట ఇది కంప్లీట్‌గా. ఒక 20% కాటన్ ఉంటుంది కాబట్టి, ఇది ఒక్కసారి మీరు స్టీమ్ ఐరన్ చేస్తే షైనింగ్ వస్తది ఈ క్లాతు. ఇది కోర్ పాలిస్టర్‌ది. మీరు మార్కెట్‌లో కొనేటప్పుడు ఇది షైనింగ్ అనేది ఉండదండి. డైరెక్ట్ కట్ చేసి ఇస్తారు. బట్ మనం కుట్టేటప్పుడు దీన్ని కట్ చేసిన తర్వాత ఒకసారి ఐరన్ చేస్తే లైట్‌గా షైనింగ్ వస్తది. ఈ క్లాత్ షింక్ అవ్వదు. ఎందుకంటే 80% మొత్తం పాలిస్టర్ ఉంటుంది దీనికి. సో, ఏమాత్రం షింక్ అవ్వదు. జస్ట్ 20% కాటన్ ఉంటది కాబట్టి, ఇది మంచిగా మనకు క్రాస్ కటింగ్ చేసుకొని పైపింగ్ వేసుకుంటే చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతది పైపింగ్‌కి. ప్లస్ దీని కాస్ట్ వచ్చేసి రూ. 30కి హాఫ్ మీటర్ దొరుకుతదండి. రూ. 60కి మీటర్ ఉంటది. నేనేం చేస్తానంటే ఒక హాఫ్ మీటర్ తీసుకొస్తాను. 2 బ్లౌజులకు వస్తదట్లా. ఒక 1 మీటర్ తీసుకొస్తే 4, 5 బ్లౌజుల వరకు వస్తుంది. అయితే ఇది రూ. 60కి మీటర్ అయితే దొరుకుతది. ఇది మనకి పీసుల్లో దొరుకుతుంది. తాన్లో కూడా దొరుకుతుంది. మనం ఎట్లా కావాలంటే అట్లా పావు మీటర్ కూడా తెచ్చుకోవచ్చు. ఒక బ్లౌజ్ కుట్టాలంటే ఒక రూ. 15 ఇస్తే పావు మీటర్ ఇస్తారు తెచ్చుకోవచ్చనమాట. ఇదొచ్చి కోర్ పాలిస్టర్. దీని పేరు వచ్చేసి కోర్ పాలిస్టర్ అంటారు. ఒక్కొక్క ప్లేస్‌లో ఒక్కొక్కలాగా అంటారు. 80% పాలిస్టర్, 20% కాటన్ ఉంటుంది. ఇది మనము చాలా మంది కొంత ఏజ్డ్ వాళ్ళు వయసు అయిపోయిన 70 సంవత్సరాలు, 60 సంవత్సరాలు అట్లా ఉన్నవాళ్ళు ఈ కోర్ పాలిస్టర్ క్లాత్‌ని డైరెక్ట్ రైకా అంటారు. ఇప్పుడు ఎవరు రైకలు అట్లా వేయట్లేదు. రైకా అంటారనమాట. అట్లాంటివి ఈ క్లాత్‌తోనే వాళ్ళు కుట్టించుకుంటారు. సో, ఇప్పుడైతే ఇట్లాంటివి వాడట్లేదు. ఈ క్లాత్‌ని మనం డైరెక్ట్ పైపింగ్ కోసమే యూజ్ చేస్తున్నారు. ఇంకా దేనికి యూజ్ చేయడానికి లేదు. ఒక్కొక్కసారి మనకు లైనింగ్ అనేది దొరకలేదనుకోండి. కాటన్ లైనింగ్ పర్ఫెక్ట్‌గా కరెక్ట్ మ్యాచింగ్ దొరకకుంటే, ఈ పీస్ తీసుకొని డైరెక్ట్‌గా నేను లైనింగ్‌కి వాడుకోవచ్చనమాట. కాకపోతే మొత్తం పాలిస్టరే ఇది. ఒక 20% కాటన్ ఉంటది కాబట్టి మండుతది ఒళ్ళు. ఒక్కోసారి దొరకనప్పుడు నేను ఈ విధంగా చెప్పి కస్టమర్‌కి చెప్పి వాడతాం. ఇది చలికాలంలో ప్రాబ్లమ్ ఏముండదు. ఇది పైపింగ్‌కి వేయాల్సిన ఒక రకమైన క్లాత్. ఇంకోటి ఇదొచ్చేసి మనకు హాఫ్ పట్టు అంటాం. అంటే ఒక్కో ప్లేస్‌లో ఒక్కోలాగా పిలుస్తారండి. మా సైడ్ అయితే ఇది హాఫ్ పట్టు క్లాత్ అంటారు. హాఫ్ పట్టు అంటే ఏందంటే, ఇది మనకు పట్టు క్లాత్‌లో పట్టు అంటే ప్యూర్ పట్టు ఏం గాదు. మనకి మగ్గం వర్క్ వేస్తాం గదండీ! మగ్గం వర్క్ వేసే క్లాత్ ఏదైతే ఉంటదో, దాంట్లోనే సెకండ్ క్వాలిటీ. అంటే దీనికి మగ్గం వర్క్ ఎయ్యరు మళ్ళీ. ఏదో రెడీమేడ్ వాటికి రెడీమేడ్ మగ్గం వర్క్ పీసెస్ కొంటాం గదా! ఆ వాళ్ళు దీనిపైన ఏస్తారు. 300కి అట్లా అమ్ముతారు గదా! అట్లాంటి ఈ క్లాత్ వాడతారు. బట్ ఇది బయట మార్కెట్‌లో రూ. 50కి దొరుకుతది ఒక పీస్. 80 సెంటీమీటర్స్ ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి రూ. 50 ఉంటుంది. ఇది మనకు తాన్లో దొరకదు. ఓన్లీ పీసులు లెక్కనే దొరుకుతది. ఇది మాత్రం చాలా అంటే చాలా షైనింగ్ ఉంటది క్లాతు. అసలు మనం కొనుక్కొచ్చేటప్పుడే షైనింగ్ ఉంటుంది. దీన్ని ఒకసారి ఐరన్ చేస్తే ఇంకా షైనింగ్ వస్తది. ఈ క్లాత్‌తోని మనం పైపింగ్ అనేది చాలా అంటే చాలా సూపర్‌గా వస్తదనమాట. సన్నగొస్తది. ఒకవేళ మీరు పైపింగ్ వేసే డోరీ ఏదైతే ఉంటో బాగా సన్న డోరీ తీసుకున్నారనుకోండి,
పైపింగ్ మాత్రం ఎక్సలెంట్‌గా ఉంటది. బొటిక్ ఫినిషింగ్ వచ్చినలాగా పైపింగ్ అనేది వస్తదనమాట. ఇది మగ్గం వర్క్ వేసే క్లాతుల్లోనే సెకండ్ క్వాలిటీ. సో, దీన్ని మనం ఒకప్పుడు దీన్ని గూడా మనకు బ్లౌజులకు వాడేవాళ్ళు. ఎట్లా అంటే చిన్న పిల్లలకు పరికిణీలు కుడతాం గదా! పట్టు లంగాలు కుడతాం. అయితే తీసుకొచ్చిన లంగాను మొత్తం బాడీకి కింద వేసినప్పుడు, లంగా కోసం వేసినప్పుడు, పైన బాడీ కోసం ఈ పీస్‌ని యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడేందంటే మగ్గం వర్క్, ఎంబ్రాయిడింగ్ వర్క్ ఏయిస్తున్నారు గాబట్టి డైరెక్ట్ మగ్గం క్లాతు 150, 200 మీటర్ ఉంటది. దానిపైన వేస్తున్నారు పిల్లలకు గూడా. కాకపోతే ఏందంటే ఒకప్పుడు బాడీ పార్ట్ వరకు ఈ క్లాతే యూజ్ చేసేవాళ్ళు కరెక్ట్ మ్యాచింగ్ తీసుకొచ్చి. సో, ఇదొచ్చి 50 రూపీస్‌కి దొరుకుతది 80 సెంటీమీటర్సు. ఇది ఆల్రెడీ ఇదిగోండి నేను క్రాస్ కట్ చేస్తా ఉంటాను. ఒక పీస్ తెచ్చుకొని క్రాస్ పీసులు కట్ చేస్తా ఉంటాను. బ్లౌజ్‌కేస్తాను. సరిపోయిన వరకి మిగతాది మడత పెట్టి పెట్టేస్తామనమాట. ఇదొచ్చేసి మనకు పైపింగ్ వాడడానికి ఇంకొక రకమైన క్లాత్. ఇంకా దీంట్లో ఏమేమి ఉంటాయంటే, మగ్గం వర్క్ వేసే క్లాత్ ఏదైతే ఉంటదో, ఆ క్లాత్‌ను గూడా మనం పైపింగ్ కోసం వాడుకోవచ్చు. అది ఎవరంటే కొంచెం అమౌంట్ ఎక్కువ ఇచ్చే వాళ్ళు ఉంటారు కదండీ. కాస్ట్‌లీగా బ్లౌజులు కుట్టించుకునే వాళ్ళు ఉంటారు కొంచెం. అట్లాంటి వాళ్ళేందంటే కొంచెం మంచి క్లాత్ ఎయ్యండి. పైసలు పోయినా సరే గాని మంచి క్లాత్ ఎయ్యండి అని అంటారు. లైనింగ్ అయినా అదే అడుగుతారు. పైపింగ్ గాని ఏ దానికైనా కూడా మంచి క్వాలిటీది అడుగుతారు. అట్లాంటి వాళ్ళకి మగ్గం వర్క్ వేసే క్లాత్‌ని డైరెక్ట్ ఒక 1 మీటరో, హాఫ్ మీటర్ కొనుక్కొచ్చి అది వేస్తాం. చాలా కాస్ట్ ఉంటది. 150-200 వరకు మీటర్ ఉంటది. సో, కొంచెం అమౌంట్ ఎక్స్‌పెన్సివ్ పెట్టేవాళ్ళుంటే ఆ క్లాత్ వాడతాం. లేదు రెగ్యులర్‌గా మనం కుట్టే వాళ్ళకి మాత్రం ఈ 2 క్లాతులు వాడుకోవచ్చు. ఓకేనా? కాటన్ పీసులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పైపింగ్ కోసం వాడుకోవద్దు. ఇంకా దీంట్లో చాలా రకాలుంటాయండి. పైపింగ్ కోసం వాడాలంటే పైపింగ్ క్లాతులని చెప్పి సెపరేట్‌గా దొరుకుతాయి. 150 రూపీస్‌కి మీటర్ ఉంటుంది. కొంచెం బరకగుంటాయి. అవి ఒక్కొక్క బార్డర్ శారీస్ ఉంటాయి కొన్ని. బార్డర్ శారీస్ ఏదైతే బార్డర్ ఉంటుందో అచ్చం అదే బార్డర్ లాగానే క్లాతులు దొరుకుతాయి. వాటిని గూడా మనం పైపింగ్ వాడుకోవచ్చు. నేను అవి గూడా వాడతాను. ఇక్కడ మాకు దగ్గరలో షాపులో దొరుకుతాయి. ఆ పీసులు గూడా తెచ్చి వాడతాను. ప్రెజెంట్ అయితే నా దగ్గర లేదు. ప్లస్ అట్లాంటివి గూడా చాలా తక్కువ. ఈ 2 క్లాత్‌నే మనం ఎక్కువ వాడతాం పైపింగ్ కోసం. సో, ఇంతకుముందు దీనికి సంబంధించి నేను చెప్పినండి. చాలామంది ఏందంటే మళ్ళీ మళ్ళీ కామెంట్స్ చేస్తుర్రు గాబట్టి, ఈరోజు సెపరేట్‌గా ఏ క్లాతు, ఏ లైనింగు ఎట్లాంటి పర్పస్‌లో వాడతాము? ఏవేవి ఎంత కాస్ట్ ఉంటుంది? పిల్లలకైతే ఎట్లా? పెద్దవాళ్ళకైతే ఎట్లా? లాంగ్ ఫ్రాక్స్‌కైతే ఏ విధంగా? పైపింగ్ అయితే ఏ విధంగా? ఈ కంప్లీట్‌గా డీటెయిల్‌గా చెప్పాలి కాబట్టి ఈ వీడియో తీసిన. సో, ఈ వీడియో అయితే మీకు యూజ్ అవుతది అనుకుంటున్నాను. అదే విధంగా ఈ వీడియో అంటే ఈ లైనింగ్‌లు ఎట్లాంటి లైనింగ్ ఎట్లా వాడాలి అనేది తెలవక చాలా మంది ఉంటారండి. ఈ వీడియోని మీకు తెలిసిన ఫ్రెండ్స్ అందరికి ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే టైలరింగ్ చేసేవాళ్ళు గావచ్చు, నేర్చుకునే వాళ్ళు గావచ్చు, కొంతమంది కట్ చేసేసి ఇంటి దగ్గర కుట్టేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి గూడా ఈ క్లాతులు ఏంది అనేది కొంచెం డౌట్ ఉంటది కాబట్టి వాళ్ళకి గూడా డౌట్స్ క్లియర్ అయితాయి. సో, ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీకు తెలిసిన ప్రతి ఒక్క ఫ్రెండ్స్‌కి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానెల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అవుతూ ఉండండి. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.